చిక్కుడుకాయ టమాటా కూర చాలా మందికి ఇష్టము, కానీ ఇది చేదు వస్తుందనే భయంతో చేయడానికి భయపడుతుంటారు. అందువల్ల కూర చేదు రాకుండా చిక్కటి గ్రేవీతో అన్నం లేదా రోటీ లేదా చపాతీ పుల్కాలోకి సూపర్ కాంబినేషన్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వరకు అయితే చూసేయండి, చిన్న టిప్స్ అయితే చెప్తాను. కావాల్సినవి అయితే అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. మంచిగా వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మిర్చి వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కర్రీలో టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రెండింటిని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రైలో సహజంగా ఉండే వాసన పోవడానికి వాటిని ముందే ఉప్పు నీళ్ళల్లో 50-60% ఉడికించి పక్కకైతే పెట్టుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగంత పసుపు వేసి అయితే కరివేపాకు కూడా వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. చిక్కుడుకాయలో టమాటో కలిపి వేయడం వల్ల కూర టేస్ట్ ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇక మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలి మంచిగా. నుంచి ఆయిల్ కొద్దిగా పైకి తేలాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలను అయితే మంచిగా వేసుకోవాలి. ఇందులో మెత్తగా మగ్గి నూనె పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. వేయడం వల్ల కూరకు మంచి రంగు రుచి వస్తుంది. అయితే వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా పైకి వచ్చాక కొంచెం ఉప్పు, ఇందులోనే ఇప్పుడే కారం అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. దీన్ని అంటకుండా మధ్య మధ్యలో ఉండాలి. చిక్కుడుకాయలను అయితే ముందే 50-60% అయితే బాయిల్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. మంచిగా ఆయిల్ పైకి వచ్చాక ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను అయితే గింజలతో సహా ఇందులో వేసేసుకోవాలి. చిక్కుడుకాయ వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. పుల్లో కరివేపాకుతో పాటు ఇంగువ వేస్తే డైజెషన్ అవడానికి సులభంగా ఉంటుంది, అది ఇష్టం అయితేనే. తిండి కదా, మంచిగా కలిపేసుకొని అయితే మరొక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఇందులోనే టమాటా వేయడం వల్ల వాటర్ అనేది అవసరం లేదు, అందులో ఉండే వాటరే సరిపోతుంది. ఇక దీనిలో అయితే ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని అయితే కుక్ చేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటో కూర రెడీ. రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి.